హాయ్ అండి. పచ్చిమిర్చి నిలవ పచ్చడి అయితే నిన్న చూపించాను కదండి, దాని కంటిన్యూషన్ ఇది. చూసారా, చింతపండు బాగా నానిపోయింది కింద ఇట్లా పెట్టడం వల్ల. ఇప్పుడు పైదంతా తీసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా తీసేసుకొని, ఎందుకంటే మొత్తం కలిపి పెట్టామనుకోండి, చింతపండు మిక్సీ వేయాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అదంతా ఏరుకోవాలి. అట్లా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు తీసేసి దీన్ని మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి. అందరం అన్ని పనులు చేస్తాం కానీ కొన్ని పనులు తేడా ఉంటాయండి, అంతే. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీలో వేసుకోవటమేనండి. 2 సార్లుగా వేస్తాను, ఎందుకంటే కొంచెం ఉప్పు కూడా వేయాలి కదా, బాగా మెత్తగా నలుగుతుంది. దీనిలోకి మొన్న ఒక గిద్దే కదా నేను పోసింది, ఇప్పుడు ఇంకొక గిద్ద ఉప్పు వేసుకున్నాం. కేజీకి 1/2 సార్లు ఉప్పు వేసుకోవాలి. సగం దీంట్లో వేసేసి, సగం దీంట్లో వేయాలి కదా, దీంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ వేసేసుకోవటమేనండి. వేసినాక చూపిస్తాను. పేస్టర్లే వేసుకున్నానండి, 2 సార్లు వేసుకున్నాను. మిక్సీ ఫ్రీగా తిరుగుతుంది కదా అని. మీకు పెద్ద జార్ అయితే ఒకసారి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం ఇట్లా తీసేసుకోవాలి. తర్వాత మీకు ఇంట్లో కొరడి కొబ్బరికాయ ఉంటుంది చూడండి, ఇదిగోండి. కొరడి కొబ్బరికాయని ఇట్లా సన్న ముక్కలు చేసుకోవాలి. ఎండు కొబ్బరి కాకుండా, మరి ఎండు కొబ్బరి అయినా కూడా బాగోదు, ఇట్లాంటి కొబ్బరికాయ వేసుకోవాలి. లేకపోతే పచ్చి కొబ్బరిని కొంచెం వేయించి కలిపేదండి అమ్మమ్మ. ఎక్కువ మాకు కొబ్బరి చెట్టు ఉండేది, కొబ్బరికాయలు ఉండేవి కాబట్టి ఇట్లానే వేసుకునేది. నేను కూడా అట్లానే వేస్తున్నానండి. బయట కొనుక్కొచ్చాను, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కాయలు, ఇది కొట్టేసాను. ఇప్పుడు మనకు బయట అయినా దొరుకుతుందండి కొరడి కొబ్బరికాయలు. ఏమన్నా మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ 2 రోజులకి. ఇది మిక్సీ అయితే వేసేసాను. ఒక కొబ్బరికాయ వేసానండి. ఇలా మొత్తం దీంట్లో వేసి కలిపేసి ఒక్కసారి మిక్సీ తిప్పేస్తానండి. ఫస్ట్ ఇలా ఉంటుందండి పచ్చడి. తర్వాత మిక్సీ వేసుకున్నాక ఇది ఇలా ఉంటుంది అనమాట. చూడండి, మీకు వేరియేషన్ కూడా తెలుస్తుంది. కొంచెం ఊరినట్లా తిప్పటం అయితే మొత్తం ఇట్లా మిక్సీ వేసినాక ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం తిరగమూత వేసుకొచ్చుకున్నాను. దీనిలో కొద్దిగా వేసుకోవాలి. ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు కొంచెం పచ్చడి దీంట్లో వేసేసుకోవాలి, అంతే. తిరగమూత వేసుకొని అంతా ఒకసారి వేసుకుంటే నచ్చదు. అది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఒక గ్లాస్ వేసాలో పెట్టి ఇలా వేసేసుకున్నాను. దీనికి కొంచెం తిరగమూత ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అన్నం ఉన్నట్టయితే చక్కగా ఇప్పుడు కలుపుకొని తింటే బాగుండేది. ఇప్పుడే టిఫిన్ చేశాను, ఇంకా వంట దాకా వెళ్ళలేదు కదా.